జ్వరం వస్తే థర్మామీటర్ తో తెలిసిపోతుందండి. చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, ఎక్స్రేతో తెలిసిపోతుంది. కానీ నా భార్య క్యారెక్టర్, ఆమె మనసులో ఎవరున్నారని ఎలా తెలుస్తుంది? మోసం పోయానండి నేను. ఇక్కడ కూర్చొని నా భార్య పతివ్రతనా లేక చెడిపోయిందా ఇది తెలుసుకునే బారోమీటర్ ఎక్కడండి? చేస్తున్నాను నేను. కంట్రోల్ కంట్రోల్. సరిగ్గా అప్పుడు మీరు గుర్తొచ్చారండి. ఆ రోజు మిమ్మల్ని ఒక డౌట్ అడిగారా, గుర్తుందా మీకు? విఆర్కే గారు, ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నారే, వీళ్ళందరూ పెళ్లి చేసుకుంటారా? పెళ్ళ ఈ 100 జంటల్లో ఒక్క జంటకైనా సరే పెళ్ళైతే వరల్డ్ రికార్డే. ఇదంతా టైం పాస్ కోసం అండి. ఇది వారం రోజుల ప్రేమం అంటే ప్యూపాదశ ఇంటర్మీడియట్ స్టేజ్. ఇది నెల రోజుల ప్రేమం లార్వా దశ డిగ్రీ స్టేజ్. ఇది 1 ఇయర్ ప్రేమం అంటే గొంగలి పురుగు దశ పీజీ స్టేజ్. ఇది పిహెచ్డి స్టేజ్ అంటే సీతాకోక చిలుకలు అన్నమాట. కాలేజీ డేస్ లో ఇలా చెట్ల వెనకాల పార్కుల్లో బెంచీల మీద గడిపేస్తా. ఆ తర్వాత ఒకరి పెళ్లి కార్డు ఒకరికి ఇచ్చుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చిన్న కిస్ ఇచ్చుకుని నా పెళ్లికి తప్పకుండా రావాలని చెప్పి అక్కడక్కడ గిల్లుకుని సైడ్ అయిపోతారు. అంటే పెళ్లికి ముందు లవ్ అంటే ఈ కిస్సులు గిల్లుకోవడం కంపల్సరీ అంటారా? మస్ట్ అండి బాబు. ఎందుకంటే ఇప్పుడు పరీక్ష రాయాలంటే ఫీజు ఎలా కట్టాలో అలాగే ప్రేమలో తిరగాలంటే టాప్ టు బాటం టచింగ్లు తడుముకోవటాలు కంపల్సరీ అండి బాబు. అర్జునుడిలా నేను పెళ్లి చేసుకుంటే భీముడిలా వచ్చి తగులుకున్నాడు. పాండవ వనవాసం అయిపోయింది నా బ్రతుకు. వదలండి సార్, ఇక నేను అర్జునుడి కాదు, శకుని. వాడు కొంపని బ్రాతల్ హౌస్ చేస్తాను. శివాజీరావు పీడి అనే బోర్డు తీసి శివాజీరావు బ్రోకర్ అనే బోర్డు పెట్టిస్తా. టిక్కెట్లు చెప్పిస్తానండి వాళ్ళ అమ్మ చేత వాడి చెల్లికి. ఆ శ్రీరాంబ బలహీనత ఏ తాగుడో పేకాటో అయితే 4 తిట్టి మానిపించచ్చు. పరాయాడదాన్ని పక్కలోకి రమ్మంటే 4 తన్ని బుద్ధి చెప్పచ్చు. కానీ ఆ బాబుది కట్టుకున్న పెళ్ళాన్ని అనుమానించే నీచమైన బలహీనత బాబు. ఆయన గారి అనుమానం ఎంత దూరం వచ్చిందంటే కాళ్ళని మొత్తం ఆ పిల్ల బజారుదని నమ్మేట్టు మనిషిని పిలిచి మరీ చెప్పాడు బాబు. ఆ రోజు మీరు శుభలేఖ ఇవ్వడానికి వచ్చారుగా, గుర్తుందా? బాయ్ శిరీష. బాయ్. నా కోసం ఎవరైనా వచ్చారా? సంధ్య పెళ్లి కార్డు ఇవ్వడానికి శివాజీ గారు వచ్చారు. ఇప్పటిదాకా ఉండి వెళ్లారు. ఏ నేను వస్తానా? ఇవాళ ఆదివారం పొద్దునుంచి ఇంట్లోనే ఉన్నాను. గంట క్రితమే బయటికి వెళ్ళాను. నేను లేనప్పుడే వచ్చాడేంటి? మీరు ఈ టైంలో ఉంటారనే వచ్చారంట. నేను ఉంటానని వచ్చాడా, నేను ఉండనని తెలిసే వచ్చాడా? శుభలేఖ ఇవ్వాలనుకుంటే పొద్దున్నే 10 గంటలకు రావచ్చు, 11 గంటలకు రావచ్చు, 12 గంటలకు రావచ్చు, లేదా రేపు కాలేజీలు ఇవ్వచ్చు. లేదు ఇంటికే వచ్చి ఇవ్వాలనుకుంటే ఫోన్ చేసి వస్తున్నానని చెప్పు రావచ్చు. కానీ కరెక్ట్ గా నేను లేని టైం చూసి వచ్చాడంటే నువ్వేమన్నా ఫోన్ చేసి పిలిపించుకున్నావా? అవే మాట్లాడండి. అవునండి, అన్ని ఫ్యాక్ట్సే అండి. మీరు శివాజీ ఒకప్పుడు కాలేజీలో క్రేజీ ఫ్రెండ్స్ అండి. అవుదామనుకుంటా మొగుడు పెళ్ళాలండి. కానీ ఈ పెళ్లికి మీ నాన్న ఒప్పుకోకపోతే ఇంకెవడైనా చేసుకో, నీ కాపురం ఎక్కడో అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వస్తానని వాడు ప్రామిస్ చేశాడండి. అలాగే ఇక్కడికి వచ్చాడండి.
అన్ని ఫ్యాక్ట్స్ అండి. ఎంత స్టాబింగ్ చేశారండి? వారే వా, నైస్ సారీ, బాగుందండి. అవును, పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం నుంచి ఇప్పుడు దాకా ధర్మావరం, బనారస్, కటక్, వెంకటగిరి, వాయల్లు, షిఫాను ఇలా 72 చీరలు కొనిపెట్టాను. మొగుడు కొనిపెట్టిన 72 చీరలు పక్కన పెట్టి వాడు కొనిపెట్టిన ఈ చీరను ఎందుకు కట్టుకున్నారండి? ఓహో, ఐఎమ్ సారీ, వాడు కౌగలించుకున్నట్టు ఉంటుందనా? అవును, ఈ జాకెట్ కూడా ఈ చీర మెటీరియల్ అనుకుంటా. వాడే కుట్టించాడా? నేను నిన్ను బిగించుకున్నట్టు ఊహించుకో అని చెప్పాడా? చెప్పు. ఏమండి, అదేం లేదండి. అతను మంచివాడని పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజం. కానీ మా నాన్న వద్దన్న వెంటనే మానుకున్నానండి. అంతే తప్ప కనీసం ఎదురు షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చుకోలేదు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుని. ఆగాగు, నువ్వు చెప్పేదంత నిజమేనా? మీ మీద ప్రమాణ సాక్షిగా చెప్తున్నానండి. అయితే ప్రమాణం చేయి ప్లీజ్. శిరీష, ప్రమాణం చేయి. వాడు నీకు ఆ చీర ఇస్తున్నప్పుడు ఒక అన్న ఇస్తున్నాడు అనుకుని తీసుకున్నావా? వాడిలో ఒక అన్నని చూసి ఈ చీర తీసుకున్నావా చెప్పు. నీలో ఓ చెల్లి, వాడిలో అన్న ఉన్నారని చెప్పు. మీ ఇద్దరిది అన్న చెల్లుల సంబంధం అని చెప్పు. మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు మీ ఇద్దరు కాళ్ళు పట్టుకుని నేను క్షమాపణ అడుగుతా. చెప్పు ప్లీజ్, చెప్పు ప్లీజ్. ప్రామిస్ మీ. ఒక మంచి ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతూ. ఫ్రెండ్షిప్. ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. ఫ్రెండ్ అంటే ఏంటో, ఫ్రెండ్షిప్ అంటే ఏంటో నాకు తెలుసు. ఈ ఫ్రెండ్షిప్ లో ప్యూపా దశ, లార్వా దశ, గొంగుళి పురుగు దశ ఏంటో, ఆ దురదేంటో నాకు బాగా తెలుసు. నా అనుమానం నువ్వు క్లియర్ చేసావు. ఇప్పుడు నేను కొడతాననుకున్నావా? నో. తల్లి ప్రేమ తెలియని అనాథనైనా ఆడదాన్ని కొట్టే సంస్కారహీనుణ్ణి కాదు. ఇక నీ ఇష్టం. నీ డెమోక్రసీ నీది, నీ స్వేచ్ఛ నీది, నీ ఇండిపెండెన్స్ నీది. ఏం చేస్తావు? నీకు వంకాయ ఇష్టం, నాకు బెండకాయ ఇష్టం. నీకు వెజిటేరియన్ ఇష్టం, నాకు నాన్ వెజిటేరియన్ ఇష్టం. నీకు వాడి కండలు ఇష్టం, నా దగ్గర లేవు. నీకు వాడి బాడీ ఇష్టం, నా దగ్గర లేదు. ఐఎమ్ సారీ, వెరీ సారీ. ఓ మై గాడ్, వాడు వచ్చే టైం అయిందేమో. మరి నేనుంటే వాడు ఇబ్బంది పడతాడు. ఒక చిన్న హెల్ప్ చేస్తావా? రేపటి నుంచి వాడు వచ్చే టైము, వాడి ఇక్కడ గడిపే టైము, వాడు వెళ్ళిపోయే టైం, ఇదంతా ఒక టైం టేబుల్ రాసిస్తే నేను ఫాలో అవుతాను. ఓకే, ఆల్ ది బెస్ట్. ముస్తఫా. ఏంటే శ్రీరాంబాబు సాపాతిండు అట్టుకెళ్తున్నాడు? ఏంటి ఈయన ఆళ్ళింటి ముందు పక్కేసి పడుకుంటున్నాడు? ఉండవయ్యా చూద్దాం. అదేంటి మాస్టారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మా ఇంటి ముందు పక్కేసుకుంటున్నారేమిటి? ఆవిడ గారు బయట ఉన్నారనుకుంటానండి. అవుట్డోర్ ఆడలేసా? అది మా ఆవిడ ఇండోర్ గేమ్స్ ఆడుకుంటుందండి. ఇండోర్ గేమ్సా అంటే ఏంటి మాస్టర్? అంటే మా ఆవిడకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి. చూసావా ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నాడో? మైక్ టైసన్, పేరు శివాజీ. అతను వచ్చే టైం అయిందండి, అందుకే బయట పెట్టుకుందామని వచ్చానండి. అతను వెళ్ళగానే వెళ్ళిపోతానండి. అరే ఇందులో తప్పే ఉందండి. డిఫరెంట్ టేస్ట్ కావాలనుకుందండి. కొందరు పొద్దునే అన్నం, సాయంత్రం చపాతీ తిన్నట్టు. దొంగ సచ్చినోడా. మరి మీరు ఇలా ఊరుకుంటే ఎలాగండి అని మీరు అడగొచ్చు. వెరీ సింపుల్ అండి. మీ 20 ఏళ్ల కొడుకు సిగరెట్ కాలుస్తున్నాను తెలుసుకొని వాడికి తెలియకుండా వాడిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారనుకోండి, రేపటి నుంచి ఎలాగో మా నాన్నకి నేను సిగరెట్ కాల్చేది తెలిసిపోయిందని మీ ముందే సిగరెట్ కాల్చడం మొదలు పెడతాడండి. ఇది కూడా అంతే కదండి. నా భార్య తప్పు చేసిందని నేను నిలదీస్తే ఎలాగో నా మొగుడికి తెలిసిపోయిందని రేపటి నుంచి నా ముందే లవ్వర్ని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొస్తుందండి. అందుకే వాడు వచ్చే ముందే బయటకు వచ్చి వెళ్ళిన తర్వాత ఏం తెలియనట్టు ఇంటికి వెళ్ళిపోతానండి. అప్పుడు నాకు కూడా కొంచెం గౌరవంగా ఉంటుంది కదండి. లేకపోతే రేపటి నుంచి నా మారుమగుడు వస్తున్నాడు, కొంచెం మల్లెపూలు తీసుకురా, అది చేయి ఇది చేయి అని పనులు అప్పచెప్పి నేను చేయకపోతే వాల్ జంపింగ్లు అవసరమా? అరే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ మీకెందుకు డిస్టర్బెన్స్? ప్లీజ్ మీరు వెళ్ళి పడుకోండి, నేను పడుకుంటా. గుడ్ నైట్. బాబు, ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని పొద్దున్న పాలు పోసేవాడి దగ్గర నుంచి రాత్రి పూలు అమ్మేదాని దాకా కనపడ్డ వాళ్ళందరికీ పోసకొచ్చినట్టు చెప్పాడు బాబు. ఆ పిల్ల అవమానంతో ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే ఆ శవాన్ని అక్కడే పెట్టి మళ్ళీ పెళ్లి చేసే లెవెల్లో తయారయ్యారు బాబు ఈ కాలనీ ఎదవలు. ఇప్పుడు మీరు శ్రీరామ్ మీద పోలీస్ కేసు పెట్టినా, మీ బలం ఉపయోగించి కొట్టినా మాత్రం నా పిల్ల మంచిదని ఒప్పుకుంటాడా? అతన్ని ఎలా శిక్షించాలని కాదు బాబు నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది. ఏం చేస్తే ఆ అమ్మాయి కాపురం నిలబడుతుందో ఆలోచించు.